యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించడానికి గల కారణాలు ఏంటి? కొన్ని చూద్దాం, వీలైన మట్టుకు మనం చూద్దాం. మొదటిగా మనము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దేవునికి స్తోత్రం. అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం. మనుష్యుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం విషయాలను గమనించినట్లయితే మొదటిగా చదివినటువంటి మాట రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము కదా. ఒకే మనుషుని ద్వారా ఏమొచ్చింది ఈ లోకానికి? ఒక్క మనుషుని ద్వారా ఈ లోకంలోనికి పాపము వచ్చింది. అలాగే ఒక్క మనుషుని ద్వారానే ఈ లోకానికి మళ్ళీ ఏమొచ్చింది? మరణం వచ్చింది, అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇంకో మనుషుని ద్వారా ఏమొచ్చింది? జీవం వచ్చింది. రైట్. ఇప్పుడు ఆదాము ద్వారా ఏమొచ్చింది లోకానికి? పాపం వచ్చింది. పాపం వలన ఏమొచ్చింది? మరణం వచ్చింది. రైట్. ఆదాము గురించి మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు ఆది కాండములోనికి మనం వెళ్ళాలి. 3వ అధ్యాయంలో మొదటి పాపము అని ఉంటది. అక్కడ ఆదాము చేస్తున్నటువంటి పాపము గురించి మనకు తెలుసు, చేసిన పాపము గురించి తెలుసు. ఆది కాండం 3వ అధ్యాయంలో పాపము చేశారు. ఆది కాండం 3వ అధ్యాయం మనం అందరికీ తెలిసినటువంటి సబ్జెక్ట్ ఇదంతా. దేవుడైనటువంటి యెహోవా ఏదెను తోటను ఇచ్చాడు. ఏదెను తోటలో ఆదామును పెట్టాడు. ఆదాముకు సాటి అయిన సహాయకురాలను ఇచ్చాడు. వారిద్దరికి చెప్పిన మాట ఏంటిది అని అంటే, ఈ తోటను మీరు ఏలండి, ఈ తోటను మీరు ఏలండి. దీనిలో 2 వృక్షాలు ఉన్నాయి. అందులో 2 వృక్షాల పేర్లు కూడా మనం చూస్తాం. మొదటి వృక్షం పేరేం చెప్పాడు? మంచి చెడ్డలను తెలివినిచ్చు ఫలములు మీరు తినకూడదు. తర్వాత జీవవృక్ష ఫలములు మీరు తినకూడదు అని చెప్పాడు. అయిపోయింది. చెప్పిన తర్వాత ఓకే అనుకున్నారు. వీళ్ళిద్దరు కూడా బాగా ఆ తోటలో సంచరిస్తూ ఉన్నారు, మంచిగా కాలం గడుపుతూ ఉన్నారు. ప్రతిరోజు చల్లపూట దేవుడైనటువంటి యెహోవా ఆదాము దగ్గరికి రావడం, ఆదామును పలకరించడం, బాగున్నావా, తోటంతా సేద్యపరుస్తున్నావా, నీ భార్య బాగుందా, ఇలాగ పలకరించుకుంటూ వెళ్తున్నాడు. దేవుడు మాట్లాడుతుంటూ వెళ్తున్నాడు. ఇవన్నీ జరుగుతున్నటువంటి ఒక సమయంలో ఈ తోటలో స్త్రీ సంచారము చేస్తూ ఉన్నది, నడుస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నది. అంత అందమైనటువంటి తోట కాబట్టి ఆ తోటలోనికి వెళ్ళి ఆ యొక్క మంచి ఫలాలను చూస్తూ ఉంది, చెట్లను చూస్తూ ఉంది, ఆ పువ్వులను చూస్తూ ఉంది. చాలా అందంగా కనబడుతున్నాయి కాబట్టి చూస్తూ ఉంది. ఒక దినాన ఒక సమయాన ఏం జరిగింది? ఆమె దగ్గరికి సర్పం రూపంలో సాతానుడు వచ్చాడు. సర్పం రూపంలో సాతానుడు వచ్చి ఏమడుగుతున్నాడు? దేవుడి యొక్క వాక్యములో మనం చూస్తే బైబిల్లో మొదటి ప్రశ్న సర్పం వేశాడు. మొదటి ప్రశ్న ఏంటిదా ప్రశ్న? ఇది నిజమా, ఇది నిజమా? మనం గమనించినట్లయితే ఈ ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలలో ఉన్నటువంటి ఆ సంగతులను మనం ఆలోచన చేస్తే, మనిషి పాపము చేయడానికి, మనిషిని పాపములో పడేయడానికి అపవాది వేసేటువంటి ఆ యొక్క కుతంత్రాలు, లేకపోతే వాని యొక్క ప్లాన్స్, అవన్నీ కూడా వాడు వేసుకుని ఉంటాడు మనిషి పట్ల. ఏ విధంగా ఇతడు లొంగుతాడు, ఏ విధంగా ఈమె లొంగుతుంది, ఏ మాటకు వీళ్ళు పడిపోతారు, ఏ మాటకు వీరు లొంగిపోతారు, ఏ మాటను బట్టి వీరు దేవుని నుంచి దూరం అయిపోతారు అని వాడు ఒక ప్లాన్ వేసుకొని మనిషి దగ్గరికి వస్తాడు. హవ్వ
పామును పిలిచిందా, లేకపోతే పామే అవ్వ దగ్గరికి వచ్చిందా అని అంటే ఆ పామే వెతుక్కుంటూ వచ్చింది. ఎక్కడికి? అవ్వ దగ్గరికి. మన దగ్గరికి కూడా వాడు పిలవకుండానే వెతుక్కుంటూ వస్తాడు. వెతుక్కుంటూ వస్తాడు. ఎందుకు వస్తాడు? నిన్ను పాపములో పడేయడానికి వస్తాడు. నిన్ను దేవుని నుంచి దూరం చేయడానికి వస్తాడు. నిన్ను దేవునికి వేరుగా చేయడానికి వస్తాడు. దేవునికి వ్యతిరేకంగా నిన్ను చేయడానికి వస్తాడు. దేవుడు చేసినటువంటి దానికి ఒక ప్రశ్నగా మిగిలిపోయేటట్టుగా వాడు చేస్తాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సాతానుడు వచ్చి మనిషి యొక్క హృదయంలో, మనిషి యొక్క తలంపులో సందేహాలను కలగజేస్తాడు, డౌట్స్ ను కలగజేస్తాడు, ఆలోచనలు పుట్టిస్తాడు. ఇది నిజమా అనగానే ఆమె ఆలోచనలో పడిపోయింది. ఇది నిజమా అనగానే ఆలోచనలో పడిపోయింది. ఏంటిది నిజమా అంటున్నది? అక్కడ జరిగిన సంఘటన ఏంటిది? అక్కడ ఈ పండ్లు తింటే మీరు ఏమైపోతారు? దేవదూతలలాగా అయిపోతారు. మీ దేవుడు చెప్పింది అబద్ధం. మీ దేవుడు ఏం చెప్పాడు? ఇవి తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు కదా. చావరు, చావరు, చావనే చావరు. ఇవి తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవదూతలలాగా అయిపోతారు, మీరు దేవుల్లాగా అయిపోతారు అని చెప్పి ఆమె లోపట ఆ హృదయంలో ఈ మాటలను వేసింది. స్త్రీ లొంగిపోయింది. పొగడతలకి పడిపోతారన్నమాట కదా. సాతానుడు వచ్చి మెల్లగా పొగిడింది. ఇది నిజమా? మీరు తింటే చాలా అందంగా ఉంటారు, దేవదూతల్లాగా ఉంటారు. మీరు అలా ఉండడం దేవునికి ఇష్టం లేక అట్లా చెప్పాడు దేవుడు. తింటే చచ్చిపోతారు అన్నారు కానీ చావరు, మీరు అసలు చావనే చావరు, మీరు కావాలంటే తిని చూడండి అని ఎప్పుడైతే ఆ స్త్రీకి ఈ పాము చెప్పిందో వెంటనే పండ్లు తెంపుకున్నది, తిన్నది. ఆమె తినడమే కాకుండా తన భర్తకు అనగా ఆదాముకు కూడా కొన్ని తీసుకొని వెళ్ళి ఇచ్చింది. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పాటించకుండా చేసేది ఎవరు అనంటే సాతానుడు. మనం పాటించడానికి ఇష్టపడుతున్నప్పుడు, దేవుడి పైన నమ్మకం కలిగి ఉన్నప్పుడు, ఆ నమ్మకాన్ని వమ్ము చేయడానికి, ఆ నమ్మకాల్లో అపనమ్మకాన్ని కలిగించడానికి, అవన్నీ పాటించకుండా చేయడానికి, వాటన్నిటికీ వ్యతిరేకంగా చేయడానికి అపవాది ఒక ఆలోచన కలిగి ఉంటాడు. అందుకనే ఈ యొక్క సాతానుడు మెల్లగా హవ్వ దగ్గరికి వచ్చి ఆలోచన కలిగించింది, నెమ్మదిగా ఆలోచనలు పెట్టింది. మనిషి దేవుణ్ణి వ్యతిరేకించేటట్టుగా చేస్తా ఉన్నాడు సాతానుడు, దేవుణ్ణి దూషించేటట్టుగా చేస్తా ఉన్నాడు సాతానుడు, దేవుని నుంచి దూరం అయిపోయేటట్టుగా చేస్తా ఉన్నాడు సాతానుడు. దేవుణ్ణి దూషించి మాట్లాడి, వ్యతిరేకించి మాట్లాడి వేరుగా అయిపోయి, వేరుగా జీవించడానికి దేవతల్లాగా, దేవులలాగా మారిపోవాలని ఇష్టపడుతూ ఉన్నారు ప్రజలు. అలాంటి ఇష్టాన్ని కలిగించేది ఎవరు అనంటే సాతానుడు. ఇలాగూ వృక్ష ఫలాలు తిన్నారు. ఆ వృక్ష ఫలాలు తిన్న తర్వాత వారి కనులు తెరవబడ్డాయి, అనగా ఆత్మీయ కనులు తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత వారు అనుకున్నారు, అయ్యో మనం దిగంబరులాగా అయిపోయాం, మనం దిగంబరులుగా ఉన్నాం, మనకు బట్టలు లేవు కదా, అయ్యో ఎలా ఎలా అని చెప్పేసి ఆకులను వారు కుట్టుకొని వస్త్రములుగా చేసుకున్నారు. ఆ తర్వాత దేవుడైనటువంటి యెహోవా మెల్లగా మళ్ళా యథావిధిగా వారి దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు వచ్చాడు, దేవుడు వచ్చాడు, అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడ ఉన్నావు, ఆదామా ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు ఆదాం అంటున్నాడు, అయ్యా నీ స్వరము వినినప్పుడు నేను నగ్నంగా ఉన్నాను, దిగంబరిగా ఉన్నాను. నీ స్వరము వినినప్పుడు నేను భయపడి దాక్కున్నానయ్యా అని అంటే, నువ్వు దిగంబరిగా ఉన్నావన్న సంగతి నీకు ఎవరు చెప్పారు, నీకెట్లా తెలిసింది అని అంటే అప్పుడు స్టోరీ అంతా చెప్తాడు కదా. ఏం చెప్పాడు? నేను తినద్దన్న పండ్లు కనుక నువ్వు తిన్నావా అని దేవుడు అడిగితే, అవునయ్యా నేను కాదు, నీవిచ్చినటువంటి ఈ స్త్రీయే నాకు తెచ్చిచ్చింది. అప్పుడు స్త్రీ దగ్గరికి వచ్చి ఆ స్త్రీకి అడుగుతాడు, ఏమా ఎందుకు తెచ్చిచ్చావు, ఎందుకు తిన్నావు ఆ ఫలాలను అని అడిగితే అప్పుడు ఆమె ఏమంటుంది, నేను కాదు ఆ సర్పమే నన్ను మోసపుచ్చింది. ఇట్లా ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకోవడం జరిగింది. రైట్? ఒక్క మనుషుని ద్వారా మనం చదువుకున్నటువంటి మాట, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, ఒక్క మనుషుని ద్వారా లోకములోనికి పాపము ప్రవేశించింది. ఆదాము చేసినటువంటి అవిధేయత వలన, ఆదాముకు ఉన్నటువంటి అవిధేయత వలన ఈ లోకంలో పాపము ప్రవేశించింది. అలాగే ఒక్క మనిషిని యొక్క విధేయత వలన ఈ లోకంలోనికి ఏమొచ్చింది? జీవం వచ్చింది.
హల్లెలూయా. ఇలాగూ అవిధేయత కలిగినటువంటి మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. ఏం చేసినాడు? దేవుడు తోటలో ఉంచుకున్నాడు. మళ్ళీ తోటలో నుంచి వెలివేశాడు, బయటికి తరిమేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. రైట్. ఇదంతా జరిగిన తర్వాత మనం గనక చూస్తే పాపమును పోగొట్టడానికి దేవుడు ఏం చేయాలనుకున్నాడు? పాపానికి విరుగుడుగా దేవుడు ఒక పని చేయాలనుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే పాపానికి విరుగుడు ఏంటిది? బలి అర్పించాలి, గొర్రె పిల్లను అర్పించాలి, నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను అర్పించాలి. ఆ గొర్రె పిల్ల రక్తములో మన పాపములు కడుక్కోవాలి. ఆ యొక్క బలి అర్పించిన వెంటనే మనం పాపములు ఒప్పుకొని క్షమాపణ అడిగితే ఇంకా మన పాపములు పోయినట్టే అని అనుకున్నాం. అప్పుడు పాత నిబంధన గ్రంథం ధర్మశాస్త్రములో ఆ విధంగా రాయబడింది. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన నిజమైన దేవుని గొర్రెపిల్లగా, వదకు తేబడు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి బలి అర్పించబడడానికి, ప్రాణం పెట్టడానికి, రక్తము చిందించడానికి, ఆ పవిత్రమైనటువంటి రక్తములో ప్రతి మానవుని పాపములు కడగడానికి ఈ లోకానికి ఆయన గొర్రెపిల్లగా రావడం జరిగింది. ఒక్కసారి ఆయన బలి అర్పించడం జరిగింది. ఆయన రావడానికి కారణం ఏంటిది? ఈ లోకంలో పాపము, చెప్పండి, ఈ లోకంలో పాపము ఎక్కువైపోయింది కాబట్టి. ఇప్పుడు ఆయనను ఎవరు పంపారు? తండ్రి పంపాడు. ఇప్పుడు ఆయన మరణించడానికి తండ్రికి ఇష్టమైందా? ఎస్. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తే 10వ వచనంలో చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, 53వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం, అతనిని అల్లగొట్టడానికి యెహోవాకు ఇష్టమైంది. ఆయన అతనికి వ్యాధి కలగజేశాడు. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూస్తుంది. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. రైట్. దేవుని యొక్క ఉద్దేశము అతని వలన సఫలమగును అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది? దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది? ఒకప్పుడు మనం చూస్తే ఆది కాండములో, నోవహు కాలంలో ప్రజలందరూ కూడా పాపం చేశారు. ప్రజలందరూ కూడా పాపంలో కొట్టుకుపోతున్నారు. ఆ సమయంలో దేవుడు చూసినప్పుడు, ఈ భూలోకమును చూసినప్పుడు దేవునికి బాధ కలిగింది. దేవునికి బాధ కలిగి హృదయంలో నొచ్చుకొని, ఈ మనుషులను ఎందుకు చేశానని ఆ హృదయంలో నొచ్చుకొని సంతాపపడ్డాడు. బాధ కలిగి ఏం చేసినాడు? కఠినము చేసుకొని, హృదయాన్ని కఠినపరుచుకొని, ఎట్లయితే అట్లయింది, ఈ మనుషులందరినీ కూడా ఈ లోకంలో లేకుండా చేస్తా, చంపేస్తా అని అనుకున్నాడు. అనుకొని వెతుకుతున్నాడు, ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఇంకా నీతిమంతుడు ఎవరైనా ఉన్నారా? మంచిగా బ్రతికేవారు ఉన్నారా? ఒక్కరైనా ఉన్నారా అని వెతుకుతున్నప్పుడు ఆయనకు కనబడ్డది ఒకే ఒక వ్యక్తి, నోవహు. ఆయనకు చెప్పాడు పిలిచి, నోవహు, నేను చేయబోయే కార్యం ఇది. 40 దినములు 40 పగళ్ళు 40 రాత్రులు నేను వర్షము కుమ్మరించబోతున్నాను. ఈ వర్షములో ప్రజలందరినీ కూడా ముంచేయబోతున్నాను. అయితే నువ్వు ఓడ సిద్ధపరచుకో. ఆ ఓడలోనికి నీవు, నీ కుటుంబము, జతలు జతలుగా జంతువులు, పక్షులు, పురుగులు ఇవన్నీ కూడా నీ ఓడలోనికి తీసుకెళ్ళు అని చెప్తే ఆయన ఓడ సిద్ధపరచుకున్నాడు. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకి వచ్చింది. మనుషులందరూ కూడా ఈ లోకంలో నుంచి నాశనం అయిపోయారు. దేవుని యొక్క ఉగ్రత మనిషి మీదికి వచ్చినప్పుడు మనిషి భూలోకంలో లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఆదాము పాపము చేసిన తర్వాత మనం ఇప్పుడు గమనించినట్లయితే ఆదాము పాపము చేశాడు. ఆదాము యొక్క పాపము మనుషులందరికీ వచ్చింది, ఈ భూలోకంలోనికి వచ్చింది. అయితే ఒక నోవహు కాలంలో మాత్రము ఆయన ఉగ్రత కుమ్మరించాడు, వర్షము రూపంలో ఆయన ఉగ్రత కలిగింది. అయితే ఇప్పుడు మరలా పాపము ఎక్కువైపోయింది. పాపము ఎక్కువైపోయింది. ప్రతి ఒక్క మనిషి పాపములో మునిగిపోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నారు. ఎవరికి ఇష్టమైన దారిని వాడు వెళ్తున్నాడు. ఎవరికి ఇష్టమైనటువంటి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎవరికి ఇష్టమైనది వారు చేస్తున్నారు. అయితే దేవుడికి ఇదంతా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అని అంటే, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో నరుని సృజించుకున్నాడు. దేవుడు కోరుకున్నది ఏమిటి అని అంటే, నా పిల్లలు నాలాగా ఉండాలి, నా పిల్లలు నన్ను పోలి నడుచుకోవాలి, నా పిల్లలు నా స్వభావం కలిగి ఉండాలి, నా పిల్లలు నా మనసు కలిగి ఉండాలి, నా పిల్లలు నాలాంటి ప్రేమ తత్వం కలిగి ఉండాలి, నా పిల్లలు నాలాగా దయాగుణము కలిగి ఉండాలి, నా పిల్లలు నాలాగా జీవించాలని దేవుడు ఇష్టపడ్డాడు. అయితే
దేవునికి వ్యతిరేకంగా జీవించడం మొదలు పెడుతున్నారు ప్రజలు. ఇలా మొదలు పెడుతున్నటువంటి సమయంలో దేవునికి కోపం వచ్చింది. ఉగ్రత మరలా తీసుకురావాలనుకున్నాడు. అయితే మళ్ళా అనుకున్నాడు దేవుడు ఏమనుకున్నాడు అనంటే, మనుషుల మీదకి ఇంకా ఉగ్రతను నేను తీసుకురాను, నేను ఒక పని చేస్తా, నేనే వెళ్ళి వారి యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని కలగజేస్తాను అని దేవుడు ఉద్దేశించుకొని, ఆయన ఆది అందు వాక్యమై ఉన్నటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ కలిగినటువంటి దేవుడు, ఈ దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకోక ఆ భాగ్యమును కూడా విడిచిపెట్టుకొని ఈ లోకానికి తనను తాను తగ్గించుకొని శరీరమును తాల్చుకొని ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలోనికి వచ్చిన యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం మీరు చదవండి. 14వ వచనం చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. రైట్. ఏ వాక్యమైతే దేవుని దగ్గర ఉన్నదో, ఏ వాక్యమైతే దేవుడై ఉన్నాడో, ఏ వాక్యమైతే ఆదిలో ఉన్నదో అదే వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా శరీరమును దాల్చుకొని ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మనుషులందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. దేవుని యొక్క ఉగ్రతను భరించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నెంబర్ 1, మొదటి పాయింట్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు మరణించవలసింది అని అంటే, మొదటి పాయింట్ ఏంటిదని అంటే, దేవుని ఉగ్రతను భరించడానికి. మనుషుల పక్షముగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉండి దేవుని యొక్క ఉగ్రతను మనుషుల మీదకి రాకుండా ఆయన భరించడానికి తన మీద వేసుకున్నాడు. మన పాపం, మన శాపం, మన అతిక్రమం, మన దోషం అన్ని కూడా ఆయన మీద వేసుకున్నాడు. అందుకనే గళితులకు రాసిన పత్రిక మనం చూస్తే 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేసినాడనంటే, ధర్మశాస్త్రం అనేటువంటి శాపము నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడు. ధర్మశాస్త్రం అనే శాపములో మనం ఉన్నాం. ధర్మశాస్త్రం అనేటువంటి కాడి క్రింద మనం ఉన్నాం. ధర్మశాస్త్రాన్ని మనం మోయలేనటువంటి బరువుగా మనకున్నది అది. ఆ ధర్మశాస్త్రం అనేటువంటి ఆ కాడి మన మీద ఉన్నప్పుడు ఆ కాడిని విరగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడం జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. శాపగ్రస్తుడైనటువంటి వాడే మ్రాను మీద వ్రేలాడాలి. ఆ కాలంలో ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే శాపగ్రస్తులుగా ఉంటారో, ఎవరైతే పాపము చేస్తారో వారికి శిక్ష ఏంటిదనంటే శిలువ మరణం. ఏంటిది శిక్ష? శిలువ మరణం. ఏ తప్పు చేయలేదు దేవుడు, ఏ దోషము చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఏ అతిక్రమము లేదు, ఆయనలో ఏ తప్పును కనుగొనలేదు. మీరు గమనించినట్లయితే శిలువకు వేస్తున్నటువంటి సమయంలో పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి, అక్కడ ఇక్కడ తిప్పుతున్నటువంటి సమయంలో అంటాడు, ఈ మనుషునిలో ఏ తప్పు నాకు కానరాలేదు. హల్లెలూయా. ఇతనిలో ఏ తప్పు నాకు కానరాలేదు అంటాడు. అయినప్పటికీ కూడా జనులు కేకలు వేస్తా ఉంటారు. ఏమని? ఇతని సిలువకేయండి, సిలువకేయండి, సిలువకేయండి. ఒకటే కేక. చివరికి అంటాడు, వారి కేకలే గెలిచెను, వారి కేకలే గెలిచెను. ఆయనలో ఏ దోషము లేదు. పిలాతు చేతులు కడుక్కుంటాడు, నేను నిర్దోషిని, ఇతన్ని నేను ఏం చేయలేను, ఇతడు పరిశుద్ధుడు, ఇతడు పాపి కాదు, ఇతడు దేవుని కుమారుడు అని చెప్పి గ్రహిస్తాడు. అందుకనే మనం చూస్తే ఆ తర్వాత రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయం 25వ వచనం.
పూర్వము చేయబడినటువంటి పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. హల్లెలూయా. మ్రాను మీద వ్రేలాడే ప్రతివాడు శాపగ్రస్తుడు. యేసయ్య శాపగ్రస్తుడిగా చేయబడ్డాడు. కారణం ఏంటిదో తెలుసా? నీవు నేను పొందవలసిన ఆ శిక్ష, ఆ మరణం ఆయన భరించాడు. నీ మీదికి నా మీదికి రావాల్సినటువంటి దేవుని ఉగ్రతను భరించడానికి తనను తాను శాపగ్రస్తుడిగా చేసుకున్నాడు. గుడ్ ఫ్రైడే అనగానే మనం 7 మాటలు చెప్పి చల్లగా వెళ్ళిపోతాం. అది కాదు, దాని చరిత్ర చాలా పెద్దది. మీరు గమనించండి, ఇది మొదటి కారణం. ఏంటిది మొదటి కారణం అంటే దేవుని యొక్క ఉగ్రతను భరించడానికి యేసయ్య వచ్చాడు. మనుషుల మీదికి దేవుని యొక్క ఉగ్రత రావద్దు అని అనుకున్నాడు దేవుడు. అందుకనే తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని దాసునిగా ఈ లోకానికి వచ్చి తనను తాను శాపముగా అప్పగించుకున్నాడు, పాపిగా చేసుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. అందుకనే ఆయన సిలువలో వేస్తున్నప్పుడు, ఆయనను కొరడాలతో కొడుతున్నప్పుడు, పిడికిలతో గుద్దుతున్నప్పుడు, ఎంట్రుకలు పెరిగి వేస్తున్నప్పుడు, వీపులో తన్నుతున్నప్పుడు, ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తున్నప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నోరు తెరవలేదాయన. ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటే ఊకునే ప్రసక్తే లేదు. అందుకనే క్రీస్తు యేసు కలిగి ఉన్న ఈ మనసు మీరును కలిగి ఉండండి అని అందుకే అన్నాడు పౌలు గారు. ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడు? దీన మనసు కలిగి ఉన్నాడు. తనను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు, సిలువ మరణం పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. మనం చదివినటువంటి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో ఏముంది? పూర్వము చేయబడినటువంటి పాపములు దేవుడు తన ఓర్మి చేత ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా కరుణాధారముగా బయలుపరిచారు. పూర్వము చేయబడినటువంటి పాపములు దేవుడు ఏం చేస్తున్నాడు? తన ఓర్మి చేత ఉపేక్షించాడు. ఉపేక్షించడం అంటే ఏంటిది? చూసి చూడనట్టుగా ఉన్నాడు, ఓపిక కలిగి ఉన్నాడు, విడిచిపెట్టాడు. ఉపేక్షించడం అంటే విడిచిపెట్టడం. ఉపేక్షించడం అంటే ఏంటిది? వదిలిపెట్టడం, విడిచిపెట్టడం. చూసి చూడనట్టుగా విడిచిపెడతా ఉన్నాడు. విడిచిపెట్టాడు పూర్వం చేయబడిన పాపం. కానీ ఇప్పుడు ఆయన కరుణాధారముగా తనను తాను బయలుపరుచుకోవడం జరుగుతున్నది. శిలువ మరణం పొందడానికి ఆయన రావడం జరుగుతున్నది. దేవుని ఉగ్రత మనుషుల మీదకి రాకుండా ఆయన మన కోసము, మనకు మధ్యలో, దేవునికి మనకు మధ్యలో ఆయన ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపాడు. హల్లెలూయా. దేవుని ప్రేమించామా? మనము దేవుని ఇష్టపడ్డామా? చెప్పండి. మనం ప్రేమించలేదు. ప్రేమించడానికి బదులుగా మనం చేసిన పని ఏంటిదనంటే దూషించాం. కొంతమంది మీరు సాక్ష్యాలు వినే ఉంటారు. సువార్థికులను దూషించడం, హింసించడం, కొట్టడం, తిట్టడం, అవమానపరచడం, బైబిల్ చింపేయడం, ఇలాంటి కార్యాలు ఎన్నో చేసినటువంటి వారు ఆఖరికి యేసుక్రీస్తు ద్వారా పట్టబడి ఈ దినాన అక్కడక్కడ సంఘాలలో, మీటింగులలో సాక్షులుగా నిలబడ్డారు. హల్లెలూయా. వారు చెప్పే సాక్ష్యాలు ఎలా ఉంటాయి? నేను ఒకప్పుడు ఫలానా వ్యక్తిని, నాకు యేసయ్య అంటే తెలియదు, యేసయ్య అంటే ఆ పేరు ఎత్తగానే నాకు కోపం వచ్చేది, నేను బైబిల్ చింపేది, నేను వారిని కొట్టాను, వీరిని కొట్టాను అని చెప్పిన సాక్ష్యము మీరు వినే ఉంటారు. అయితే ఈ దినాన దేవుడు మనల్ని ప్రేమించడానికి కారణం ఏంటిది? దేవుడు మనల్ని ప్రేమించడానికి మనం అంత యోగ్యులమా? మనం అర్హులమా? దేవుడు మనల్ని ప్రేమించడానికి మనం సరిపోతామా ఆయనకి? యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు.
ఎంత ప్రేమించావా అని యేసయ్యని అడిగితే ఆయన 2 చేతులు చాపి అంటాడు, నేను నీ కోసం మరణించి అంతగా ప్రేమించాను. హల్లెలూయా. ఈ రోజులలో దేవుని ప్రేమ కాదని మనం మనుషుల ప్రేమతో వెళుతున్నాం, మనుషుల వెంట వెళుతున్నాం. మనుషులు కొద్ది కాలమే ప్రేమిస్తారు. మన దగ్గర ఏదైనా ఉంటే దానిని ఆశించి ప్రేమిస్తారు. అది ఉన్నంత వరకే మనుషులు మనతోటి ఉంటారు. మన దగ్గర కోల్పోయిన తర్వాత, మన దగ్గర ఏమీ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు కూడా పట్టించుకోరు. మనల్ని ప్రేమించేవారు కూడా సైతము మనల్ని దూషించి మాట్లాడతారు. మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడే మనకు విలువనిస్తారు. కానీ యేసయ్య మనల్ని ప్రేమించడానికి మన దగ్గర ఏదో ఉన్నదని చెప్పి ఆయన మనల్ని ప్రేమించలేదు. మన దగ్గర ఏదో ఆశించి ఆయన ప్రేమించలేదు. మన దగ్గర అందం ఉన్నదని ప్రేమించలేదు. మన దగ్గర డబ్బు ఉన్నదని ప్రేమించలేదు. మన దగ్గర హోదా ఉన్నదని ప్రేమించలేదు. మనది గొప్పవారమని మనల్ని ప్రేమించలేదు. కానీ ఆయన మనల్ని ఎందుకు ప్రేమించాడనంటే ఆయన పిల్లలుగా మనం ఉన్నందున బట్టి. హల్లెలూయా. ఆయన మనల్ని చేశాడు కాబట్టి, ఆయన మనల్ని కలుగజేశాడు కాబట్టి, మనం తప్పిపోయి ఉన్నాము కాబట్టి, మనము అజ్ఞాన దశలో ఉన్నాము కాబట్టి, మనము తెలిసి తెలియక చేస్తున్నాము కాబట్టి, అందుకే చూసి చూడనట్టుగా వదిలేశాడు ఆయన. కానీ ఇంకా అలాగే వదిలేస్తే నా పిల్లలు నరకం పోతారని ఆలోచన చేసి దేవుడే తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని ఉగ్రతను భరించడానికి. ధర్మశాస్త్రం గురించి మనం మాట్లాడితే, మనం చదివినటువంటి వాక్య భాగంలో ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు వచ్చాడు. దాని గురించి కనుక మనం మాట్లాడితే ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయం 5వ వచనములు అంటాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనములు అంటాడు, నీ పూర్ణ హృదయంతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని అన్నాడు. ఎట్లా ప్రేమించాలట? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మనం నిజంగా అట్లా ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? మనము ఇతర విషయాలనే ఎక్కువగా పట్టించుకుంటాం, ఇతరమైనటువంటి వాటిని ఎక్కువగా ప్రేమిస్తాం. ఉదాహరణకు మన ఉద్యోగాలు కావచ్చు, మన పనులు కావచ్చు, మనకున్నటువంటి డబ్బు కావచ్చు, మనకున్నటువంటి హోదా కావచ్చు, మనకున్నటువంటి ఇంకేదైనా కావచ్చు, దేవుని కంటే ఎక్కువగా మనం వాటిని ప్రేమిస్తున్నాం. ఒప్పుకుంటారా లేదా? దేవుని కంటే ఎక్కువగా మనం వాటిని ప్రేమిస్తున్నాం. దేవుని కంటే ఎక్కువగా ఇతరమైనటువంటి విషయాలపైన మనం ఆధారపడుతున్నాం. దేవుని కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాం. కారణం ఏంటిదనంటే అపవాది మనలోనికి ఆలోచన కలగజేస్తున్నాడు. దేవుడు నీకు తప్పు చెప్పాడు, ఈ మాట నువ్వు తింటే దేవదూతల లెక్క అయిపోతావు, నువ్వు దేవతలలాగా మారిపోతావు, నువ్వు తిను అని చెప్పి మభ్యపెట్టి మోసం చేశాడు. అప్పటి నుంచి దేవుని కంటే ఎక్కువగా చాలాసార్లు మనకు కూడా కొన్ని మాటలు అక్కడక్కడ వినిపిస్తూ ఉంటాయి. ఈరోజు ఆదివారం మందిరానికి వెళదామని మనం ఆలోచన కలిగి బయలుదేరితే మన బాస్ ఫోన్ చేస్తాడు, ఈరోజు నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే, డ్యూటీకి రావాల్సిందే, లేకపోతే కట్ అయితే డబ్బులు కదా. అప్పుడు మనకు పరీక్ష ఏంటిది? పరీక్ష ఇప్పుడు దేవుడా ఉద్యోగమా, దేవుడా పైన, దేవుడా ఇదా? ఇప్పుడు పరీక్ష మనకి. మందిరమా ఉద్యోగమా, మందిరమా వ్యాపారమా, మందిరమా ఇంకా ఏదైనా? అప్పుడు మనకు ఒక పరీక్ష. సతమతమైపోతూ ఉంటాం, ఎటు తోచని పరిస్థితిలో ఉంటాం. ఆఖరికి మందిరానికి రామిగా పోతే మళ్ళొచ్చే వారమో పోదాం అనుకుంటాం. ఎందుకంటే ఈ బాస్ ఊకోడు కదా, ఈ బాస్ ఊకోడు, బాస్ కంతిరోడు, మంచోడుగా. మన దేవుడు మంచోడు. హల్లెలూయా కదా. మన దేవుడు మంచోడు. దేవా ఈ ఒక్క వారం చూసుకో తండ్రి, ఇక చూసినవా అస్సలు వదిలిపెడతలేడు దేవా, ఇతడు మనసు మార్చు దేవా అంటాం మనం కదా. కానీ మన దేవుడు మంచోడు, ప్రేమించే దేవుడు. ఆయన చూస్తూ ఉంటాడు,
గమనిస్తూ ఉంటాడు. అయితే దేనికి ఎక్కువగా నువ్వు ఇస్తున్నావు సమయం అని చూస్తూ ఉంటాడు. అందుకనే ఈ వాక్యము మన జీవితంలో నెరవేర్చబడిందా? ఏది? ద్వితీయోపదేశకాండం 6:5 నెరవేర్చబడలేదు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను మన హృదయం మన జీవితంలో ఇది నెరవేర్చబడలేదు. దీనికి కారణం ఏంటిదనంటే మనకెవరు మభ్య పెడుతున్నారు? సాతానుడు ఆటంకాలు చేస్తూ ఉంటాడు, మభ్యపరుస్తూ ఉంటాడు. అందుకనే మనం ఎక్కువగా వాటికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. రోమిలకు రాసిన పత్రిక 3:23 ఏముంది? రోమిలకు రాసిన పత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కారణం ఏంటిది? భేదము లేదు. చిన్నోడు పెద్దోడు తేడా లేదు, ప్రాంతము తేడా లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు తన మహిమను అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉంటే దేవుని యొక్క మహిమను మనం పొందలేకపోతున్న కారణం ఏంటంటే పాపానికి ఎక్కువగా సమయం ఇస్తూ ఉంటాం. అనవసరమైనటువంటి వాటికి ఎక్కువగా మనం సమయం ఇస్తూ ఉంటున్నాం. మనము దేవుని యందు మిక్కిలిగా సంతోషం కలిగి ఉండడం అనేది సాతానికి ఇష్టం లేని పని. నువ్వు దేవుని మందిరానికి వెళ్తావా? నువ్వు దేవునిలో ఆనందిస్తావా? నువ్వు ఎట్లా ఆనందిస్తావో నేను చూస్తా, నువ్వు ఎట్లా ఆరాధిస్తావో నేను చూస్తా అని వాడు అనుకుంటాడు. ఆ దినాన నీకు ఏదో ఒక పని ముందటేస్తాడు. వేస్తాడా? ఖచ్చితంగా వేస్తాడు. నువ్వు అనుకుంటావు, శనివారం అనుకుంటావు, రేపు ఎట్లా చేసి నేను ఆదివారం చర్చికి పోవాలి, ఏదేమైనా చర్చికి పోవాలి అనుకుంటావు. పొద్దుగాలనే పని పెడతాడు. సమయానికి పని తీసుకొస్తాడు ముందటికి. దేవుల్లో ఆనందిస్తాము అనేటువంటి ఆలోచన నీకు ఎప్పుడైతే వస్తుందో, దేవుల్లో ఆరాధన కలిగి నేను ఉండాలి, దేవుల్లో నేను ఆనందించాలి, దేవుల్లో సంతోషించాలి, మందిరంలో నేను ఉండాలి, దేవుని స్తుతించాలి, ఈ దినాన ఎట్లా చేసి నేను ఆదివారం దేవుని మందిరంలో ఉండాలి అని ఎప్పుడైతే నువ్వు ఆలోచన కలిగి ఉంటావో అప్పుడే ముందుకు వస్తుంది. ఎట్లా పోతావో చూస్తా అనుకుంటాడు. హల్లెలూయా. ఎట్లా పోతావో చూస్తా నేను. ఎట్లా మెల్లగా తయారవుతున్నావు? మందిరానికి పోతావా? ఓ పని తీసుకొస్తాడు. లేకపోతే ఆ రోజే ఇంకేదన్నా పెళ్లి పెడతాడు, ఏదన్నా ఫంక్షన్ పెడతాడు, బండి పంక్చర్ అవుతుంది, అందులో పెట్రోల్ ఉండదు, పైసలు ఉండయి ఒక్కొక్కసారి కదా. ఎన్నో కారణాలు ముందుకు తీసుకొస్తాడు సమయానికి. అప్పుడే బంధువులు వస్తారు, ప్రియమైన వాళ్ళు వస్తారు, చాలా ఇష్టమైనటువంటి వాళ్ళని నిడిచిపెట్టి రాబుద్ది అవుతుందా? ఎందుకు రాలేదక్క, ఎందుకు రాలేదన్నంటే అసలు ఎవరు ఎన్నడూ రానోళ్ళు వచ్చారు మా ఇంటికి చాలా రోజులు. అసలు వాళ్ళు రారు కానీ వచ్చారు, అది ఆదివారమే వచ్చారు, ఇంకా వాళ్ళని నిడిచిపెట్టి ఎట్లా వస్తాం అయ్య గారు, రాలేము కదా అంటూ ఉంటాం. ఆ రోజే పిల్లలు ఏడవడం, ఆ రోజే కడుపు నొప్పి రావడం, ఆ రోజే ఇంకేదో నొప్పి రావడం, ఇంకేదో రావడం ఆ రోజే. అందుకే మనం పూర్ణంగా దేవుని ప్రేమించలేకపోతున్నాం, సంపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. అది మనము దేవుడు గమనించినాడు. అందుకనే దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. సంపూర్ణంగా చేయడానికి వచ్చాడు. ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు చెందవలసిన ఆరాధన చెందకుండా చేస్తున్నటువంటి సాతాను యొక్క కుయుక్తిని, వారి యొక్క ఆలోచనను నాశనము చేయడానికి, వారి యొక్క పన్నాగాలను నాశనము చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి సిలువలో రక్తము కార్చడం జరుగుతా ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 6:23 చూడండి. పాపం వలన వచ్చు జీతము మరణము. ఆమేన్, హల్లెలూయా. పాపము చేస్తే వచ్చేదేంటిది? మరణం. దానికి బదులుగా జీతము మరణం. ఆదాము పాపం చేశాడు, మరణించాడంటే ఆత్మీయంగా మరణించాడు, శారీరకంగా కాదు. పాపము చేయడం బట్టి దేవుడు చెప్పాడు కదా, ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవనంటే చచ్చిపోయిందా? బ్రతికే ఉన్నాడు కదా. చచ్చిపోవడం అంటే ఏంటిది? అక్కడ ఆత్మీయంగా మరణించడం, ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోవడం, నీ ఆత్మీయ జీవితంలో నుంచి పడిపోవడం. సాతానుడు వేసే ప్లాన్ పకడ్బందీగా ఉంటుంది. నిన్ను ఎట్లా పడేయాలో వానికి బాగా తెలుసు, నిన్ను ఎట్లా దేవుని నుంచి సంఘం నుంచి దూరపరచాలో వానికి బాగా తెలుసు. అందుకనే వాడు ప్లాన్స్ వేసుకుంటూ నీ దగ్గరికి వస్తాడు, ఓ ప్లాన్ పడేస్తాడు, అది సక్సెస్ అవుతుంది. అప్పుడు వానికి ఆనందం, నీకు దుఃఖం, వానికి ఆనందం. నువ్వు దుఃఖపడితే వానికి ఆనందం,
నువ్వు బాధపడితే వానికి ఆనందం, నువ్వు ఏడ్చుకుంటూ కూర్చుంటే వానికి ఆనందం, నువ్వు సమస్తమును పోగొట్టుకుంటే వానికి ఆనందం. కానీ యేసయ్య అంటున్నాడు, నువ్వు నాలో ఆనందించు, సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తా. తన ప్రియ కుమారుని అనుగ్రహించిన దేవుడు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అందుకనే పాపము చేస్తే వచ్చేది మరణం. యెహెజ్కేలు గ్రంథం 18:4 చూడండి. పాపము చేయవాడెవడో వాడే మరణము నొందును. యెహెజ్కేలు గ్రంథం 18:4. నా వశంలో ఉన్నారు. పాపము చేయవాడెవడో వాడే మరణము నొందుతాడు. ఇప్పుడు యేసు ప్రభు పాపం చేశాడా? మరి చెప్పండి, యేసు ప్రభు పాపం చేశాడా? ఆయన పరిశుద్ధుడా పాపియా? పరిశుద్ధుడైనటువంటి దేవుడు, దేవాది దేవుడు, దేవుని కుమారుడైనటువంటి వాడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి మరణించాడు, శిలువ మరణం పొందాడు. శిలువలో ఎవరు మరణించాలి? శాపగ్రస్తులు మరణించాలి. శిలువలో ఎవరు మరణించాలి? పాపులు మరణించాలి. మరి యేసయ్య పరిశుద్ధుడు కదా, ఎందుకు మరణించవలసింది అని అంటే, నీ శాపము నీ పాపము, మన శాపము మన పాపము ఆయన మీద మోపుకున్నాడు. దేవుని ఉగ్రత మన మీదికి రాకుండా ఆయన అడ్డుపడ్డాడు. మొదటి కారణం అది, మొదటి కారణం. తర్వాత మనం ఇంకో మాట చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 3:10. గలతీ 3:10. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ విధులకు, ఆ క్రియలన్నిటికీ మనుషులందరూ ఏమైపోయారు? శాపగ్రస్తులయ్యారు. ధర్మశాస్త్రము చేయలేక, ధర్మశాస్త్రమును పాటించలేక, ధర్మశాస్త్రము వలన శాపగ్రస్తులుగా అయిపోయారు. ధర్మశాస్త్రము యొక్క శాపము నుంచి, ధర్మశాస్త్రం యొక్క పాపము నుంచి మనల్ని విడిపించడానికి ఆయన వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 27:26. ద్వితీయోపదేశకాండం 27:26. వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమె, అంటే ఏదైతే ధర్మశాస్త్రం చెబుతుందో దానిని పాటించి దానిని స్థిరపరచకపోతే వాళ్ళు శాపగ్రస్తులైతారు అన్నప్పుడు ప్రజలందరూ ఆమెను చెప్పాలి. మరి ధర్మశాస్త్రం మనం పాటిస్తున్నామా? ధర్మశాస్త్రంలో ఉన్నది ఉన్నట్టుగా చేస్తున్నామా? దానిని మనం స్థిరపరుస్తున్నామా అంటే మనతోటి కాదు, మనతోటి కాలేదు. ధర్మశాస్త్రం అంతా కూడా మనం పాటించలేము కనుకనే యేసయ్య ఈ లోకానికి వచ్చి దానిని నెరవేర్చడానికి వచ్చాడు మన పక్షాన. హల్లెలూయా. నీవు నేను చేయలేని పని ఆయన ఒక్కసారి చేశాడు సిలువలో. గలతీ 3:14. క్రీస్తు మన కోసము శాపమై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ యేసుక్రీస్తు ఈ లోకానికి రాకపోతే, యేసుక్రీస్తు మన పక్షాన నిలబడకపోతే, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క ఉగ్రతను భరించకపోతే ఇంకా మనం ఎక్కడుండే వాళ్ళము? ధర్మశాస్త్రం యొక్క శాపము కింద ఉండేవాళ్ళం. ఆ ధర్మశాస్త్రం అనేది మనల్ని ఏలుతుండేది. ఆ శాపము నుంచి మనల్ని విముక్తి చేయడానికి, విడిపించడానికి, విమోచించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి శాపముగా మార్చబడ్డాడు, పాపిగా మార్చబడ్డాడు. మన కోసం ఒకరు పాపిగా చేయబడడం అంటే మామూలు విషయం కాదు. మనం పొందవలసిన నేరం, మనం పొందవలసిన శిక్ష ఒక వ్యక్తి భరిస్తున్నాడు అని అంటే అది మామూలు విషయం కాదు. మనకు శిక్ష విధించబడ్డది ఈ లోకంలో అనుకుందాం. కోర్టు వారు మనకు శిక్ష విధించారు, మరణశిక్ష. మరణశిక్ష విధించినప్పుడు పాపము చేసిన వాడే మరణించాలని ఇందాక మనం చూసాం. పాపము చేసిన వాడే మరణించాలి. కోర్టు మనకు మరణశిక్ష విధించింది. ఖచ్చితంగా మనము మరణశిక్షలో ఉండాల్సిందే, మనము శిక్షించబడాల్సిందే. అయితే మనకు బదులుగా, మనకు ఈ లోకంలో ఎవరైనా వచ్చి నీకు బదులుగా నేను మరణశిక్ష పొందుతా, నువ్వు రా అని అనేవాళ్ళు ఉన్నారా ఈ లోకంలో? ఎందుకండి? మనల్ని ప్రేమిస్తుంటారు కదా చాలా మంది. భర్తకు బదులు భార్య వస్తుందా?
నా భర్తను వదిలిపెట్టండి, నాకు మరణశిక్ష చేయండి అంటదా? నో. భార్యకి బదులు భర్త వస్తాడా? పిల్లలకు బదులు తల్లిదండ్రులు వెళ్తారా? ఎల్లలు మనసు ఒప్పుకోదు. సొంత వాళ్ళ కోసమే మనము త్యాగము చేయలేకపోతున్నాం. సొంత వాళ్ళ యొక్క మరణ శిక్షను తప్పించలేకపోతున్నాం. సొంత వాళ్లకు పడినటువంటి శిక్ష మనం తప్పించలేకపోతున్నాం. అంతెందుకండి, మీ ఇంటి వాళ్ళే ఎవరైనా అప్పులున్నారు, మీ ఇంట్లో వాళ్ళే అప్పులున్నారు, కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకు బదులు నేను కడతా, నువ్వు తీసుకో అని ఇస్తావా? ఎందుకు? మళ్ళీ వీళ్ళు ఇస్తారో ఇయ్యరో అది నమ్మకం లేదు మనకు కదా. ఇప్పుడు కడతా, ఇప్పుడు ఇడిపిస్తా, ఓకే, కానీ మళ్ళీ ఇస్తారా? నాకు డౌట్. ఇయ్యకపోతే ఎట్లా? అది డౌట్. ఫైనాన్స్ విషయంలోనే మనం ఇంత వెనకాడుతున్నామే. ఒక నెల 2 నెలది కట్టడానికే మనం ఇంత వెనకాడుతున్నాము. కానీ దేవుడు మనల్ని మరణ శిక్ష నుంచి విడిపించడానికి, శాపం నుంచి విడిపించడానికి, ఆ యొక్క పాపం నుంచి విడిపించడానికి, మరణము నుంచి, నరకము నుంచి విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి నా కోసము, నీ కోసము శాపముగా చేయబడ్డాడు. ఇది దేవుని ప్రేమ. హల్లెలూయా. ఇంత ప్రేమించినటువంటి దేవుణ్ణి మనం కాదంటున్నాం. ఒక్కొక్కసారి దూరం పెడుతున్నాం, ఒక్కొక్కసారి దేవుని మీద అలిగిపోతున్నాం. మనం దేవుడు ఏం చేశాడండి మనకి? మన కోసం ప్రాణం పెట్టడం తప్ప, మన కోసం మరణించడం తప్ప. అసలు దేవుడి మీద అలగడం ఎంత నేరం తెలుసా? అలుగుతే గిలుగుతే అయినా అలగాలి మన మీద. ఏమనాలి తెలుసా? రే, నీ కోసం అని ప్రాణం పెట్టింది, నువ్వు ఇంత ఘోరమైన వ్యక్తివా? నువ్వు ఇట్లాంటి నువ్వైతే నేను ప్రాణం పెట్టకపోతే నీ కోసం అని ఆయన ప్రాణం పెట్టింది ఆయన, విమోచించింది ఆయన, రక్షించుకున్నది ఆయన, నిన్ను కాపాడింది ఆయన, నువ్వు మరణించకుండా నిన్ను నరకం నుంచి తప్పించింది ఆయన. ఇంత చేసిన ఆయనను ఆరాధించకుండా ఉన్నటువంటి ఒక ఆదివారం కూడా దేవునికి సమయం ఇవ్వకుండా 6 దినాలు పని చేసుకో, 7వ దినం వచ్చి నా మందిరంలో నువ్వు ఆరాధన చేయి, నాకు కృతజ్ఞత చెల్లించు అని దేవుడు చెప్పిన ఆజ్ఞను మనం పాటించకుండా 7 రోజులు కూడా మనం సంపూర్ణంగా పనులకు వెళ్తూ ఉంటే దేవుడు ఏమనుకోవాలి? ఒక్క దినం కూడా నాకు ఇయ్యలేవా? ఒక్క దినంలో 2 గంటలు నాకు ఇయ్యలేవా? ఒక్క దినంలో 2 గంటలు నాకు ఇయ్యలేవా అని దేవుడు ఎంత బాధపడాలి మన విషయంలో? మొదటి యోహాను 4:10. దేవుని ప్రేమించితిమని కాదు, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది, ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు దేవుడు మన కోసం? మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు అనగా ఉగ్రతకు, మనము చేసిన పాపములకు దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంటే ఆ ఉగ్రతను అడ్డుకోవడానికి, మన పాపములు తొలగించడానికి, ఆయన ప్రాయశ్చిత్తమయ్యడానికి ఈ లోకానికి తన కుమారుని పంపాడు. ఇందులో ఏమున్నది? ప్రేమున్నది. మరి మనము అయినోళ్ళకి కానోళ్ళకి వెళ్తూ ఉంటాం, పరిగెడుతూ ఉంటాం. ఆదివారం అని చూడం, ఏ వారం అని చూడం. ఒక దినాన ఒక అక్క అక్కడ బస్ స్టాండ్ కాడ కలిసింది. ఎటు పోతున్నావు అక్క అంటే పెళ్లికి పోతుందండి. ఏ రోజు? ఆదివారం. నీ కోసం ఏమి చేయలేని వాళ్ళ కోసం ఎందుకు కొరుకుతున్నావు? నా బాధ అది, నా ప్రశ్న అది. నువ్వు బాధలో ఉన్నప్పుడు వస్తారా? నువ్వు ఇబ్బందులో ఉన్నప్పుడు వస్తారా? నిన్ను పలకరిస్తారా? నీకేదైనా సహాయం చేస్తారా? నీ తోడుగా నిలబడతారా? నీ పక్షాన నిలబడతారా? నీకేమైనా చేయగలుగుతారా? ఏమి చేయలేని వాళ్ళ కోసం మనం పరిగెడుతూ ఉంటాం. యేసయ్య మన కోసం సమస్తం చేసిండు. హల్లెలూయా. నువ్వేదన్నా చేయాలనుకుంటే, నువ్వేదన్నా పరిగెత్తాలనుకుంటే ఆయన కోసం పరిగెత్తు, ఆయనను ప్రకటించడానికి పరిగెత్తు. ఇదిగో నా కోసం దేవుడు నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టిండు, ఇందులో ప్రేమ ఉన్నది అని ప్రకటించు. నేను ఆయనను ప్రేమించలేదు, నేను ఒకప్పుడు పాపిని, నేను దొంగను, ఒకప్పుడు మోసగాన్ని, అయినా నన్ను దేవుడు ప్రేమించిండు.
నాకు యోగ్యత లేదు, అర్హత లేదు, ఆయన ప్రేమను పొందుకునేటువంటి ఆ యొక్క యోగ్యత నాకు లేనే లేదు. కానీ ఆ గొప్ప దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి తనను తాను తగ్గించుకొని రిక్తుడిగా వచ్చి నన్ను ప్రేమించాడు, నా పాపములు తొలగించాడు, నా శాపమును తొలగించాడు, నా కోసం మరణించాడు. ఇందులో ప్రేమ ఉన్నది సహోదరి సహోదరుడా అని చెప్పడానికి పరిగెత్తాలి. పోనీ ఆదివారం పెళ్లికి పోయాను, అక్కడేమైనా చెప్తామా సువార్త? చెప్పే ఛాన్స్ ఉంటుందా? అసలు పెళ్లి అక్కడ ఇంకేం సువార్త చెప్తావు అక్కడ? నువ్వు ఎక్కడికి పరిగెత్తినా ఒక్క మాట అన్న దేవుని గురించి, దేవుని ప్రేమ గురించి చెప్పకపోతే నీకోసం నా కోసం ఆయన మరణించి ఆయన బాధపడతా ఉన్నాడు, ఇంకా బాధపడతా ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు కన్నీళ్లు విడిచెను అని ఉంటది. యోహాను సువార్త 11వ అధ్యాయం 34వ వచనమా 35వ వచనం, రైట్. యేసు కన్నీళ్లు విడిచెను. చాలండి, యేసు కన్నీళ్లు విడిచెను, ఇంకా విడుస్తూనే ఉన్నాడు. అప్పుడేమో లాజరు కోసం విడిచాడు, ఇప్పుడు మనందరి కోసం కన్నీళ్లు విడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? అయ్యో నేను ఇంత త్యాగం చేశానే, ఒకరోజు ఒక 2 గంటలు నా కొరకు రాలేకపోతున్నావా? నా సన్నిధికి రాలేకపోతున్నావా? నాకు ఇవ్వాల్సిన సమయం కూడా ఎవరికో ఇస్తున్నావా? నువ్వు నిన్ను ప్రేమించాను కదా బిడ్డ. నువ్వు బాధలో ఉంటే నిన్ను ధైర్యపరిచిన, నువ్వు దుఃఖంలో ఉంటే నిన్ను బలపరిచిన, ఆదరించిన, ఓదార్చిన, నువ్వు బలహీనుడిగా ఉంటే బలపరిచిన, నిన్ను ఎవరు పలకరించకపోతే నేనొచ్చి పలకరించిన, నీకున్న రోగం పోవడానికి డాక్టర్లు ఎన్నో ప్రయత్నాలు చేసినా వాళ్ళ వల్ల కాకపోతే నేను నిన్ను బాగు చేసిన, నేను నిన్ను స్వస్థపరిచిన, నేను నిన్ను నా బిడ్డగా చేసుకున్నా, నా కోసం ఒక 2 గంటలు ఇయ్యలేవా అని ఆయన ఇంకా బాధపడుతున్నాడు, ఇంకా ఏడుస్తున్నాడు. దేవుని యొక్క ఉగ్రత నీ మీదికి రాకుండా నేను అడ్డుపడ్డా. నేను యేసయ్య చెప్పుకుంటున్నాడు, మీరు నన్ను ప్రేమించలేదు, మీరు నన్ను దూషించినారు, నన్ను ఇష్టపడలేదు, నన్ను హేళన చేశారు, అవమానపరిచారు, అయినా కానీ నిన్ను ప్రేమించింది నేను, నిన్ను ఆదరించింది నేను, నిన్ను ధైర్యపరిచింది నేను, నిన్ను ఓదార్చింది నేను, నీకోసం ప్రాణం పెట్టింది నేను, నీకోసం పరిశుద్ధుడిగా ఉండ నేను, నీకోసం శాపముగా పాపముగా చేయబడ్డా, నా కోసం రాలేవా? నా ప్రేమ కోసం రాలేవా? ఆయన ఇంకా కన్నీళ్లు విడుస్తున్నాడు. ఇంకా దుఃఖ పెడదాం అనుకుంటున్నావా? ఇంకా బాధ పెడదాం అనుకుంటున్నావా దేవుణ్ణి? ఇక చాలు, ఇప్పటికి చాలు. ఇక ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ఒక తీర్మానం తీసుకుందాం. దేవా, అవును ప్రభువా, నేను పాపిని, ధర్మశాస్త్రం యొక్క శాపము కింద నేనున్నాను, నేను పాపిగా ఈ లోకంలో ఉన్నాను, నేను నిన్ను ప్రేమించలేదు, నువ్వే నన్ను ప్రేమించావు, నన్ను వెతుక్కుంటూ వచ్చావు. దేవుని యొక్క ఉగ్రత నా మీదకి రాకుండా ఆ ఉగ్రతను నువ్వు భరించావయ్యా. నా కోసం శాపముగా చేయబడ్డావు, నా కోసం పాపిగా ముద్రించబడ్డావు, ఈ లోకము చేత వెలివేయబడ్డావయ్యా. నా కోసం, నాకు బదులుగా కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, బల్లెపు పోటు, కాళ్లకు చేతులకు మేకులు, సిలువలో వేలాడుతున్నావు దేవా. నా కోసం, నాకు బదులుగా ప్రాణం పెట్టావు కదా. ఈరోజు నాతో మాట్లాడినావు దేవా, నీకు స్తోత్రాలు చెప్పుదాం ఒక్కసారి. దేవా, నీవెంత త్యాగం చేసావయ్యా, నేను మర్చిపోయాను, క్షమించు నాయన. దేవుని యొక్క ఉగ్రత నా మీద రాకుండా నువ్వు కాపాడినావు నన్ను. నా కోసం శాపముగా చేయబడ్డావా, పాపముగా చేయబడ్డావా, నీవు పాపిగా ముద్రించబడ్డావా తండ్రి. నాయనా, నీకు స్తోత్రం. ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నా ప్రభువా, ఎన్ని పనులున్నా ఆదివారం నీ మందిరానికి వస్తానయ్యా. చెబుదాం అందరం, ఎన్ని పనులున్నా దేవా నీ కోసం వస్తా దేవా, నీ ప్రేమ కోసం వస్తా దేవా. మనుషుల కోసం కాదు, సేవకుల కోసం కాదు, ఎవరి కోసం కాదు దేవా, నీ కోసం వస్తా, నీ ప్రేమ కోసం వస్తా. నీ ప్రేమ గొప్పది, నీ ప్రేమ నన్ను బలవంతము చేస్తుంది నాయన. నీ ప్రేమ చాలా విలువైన ప్రేమ,
నీ ప్రేమ వెలకట్టలేని ప్రేమ దేవా. అసలు నా వారే నా కోసం రాలనే సమయంలో, అవునయ్యా, ఈ లోకంలో నా వారు ఒక్క దినాన నా పక్షాన నిలబడలేని సమయంలో కూడా నీవు నా పక్షాన నిలబడుతున్నావు, నన్ను ఆదరిస్తున్నావు, నన్ను బలపరుస్తున్నావు, నన్ను ఓదారుస్తున్నావు, ధైర్యపరుస్తున్నావు. ఇంత చేసిన నీకోసం నేను రానా యేసయ్యా? వస్తా దేవా, నీకోసం వస్తా. నేను ఈరోజు తీర్మానం చేసుకుందాం, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రాలు. నీవు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. మొదటి కారణం చూసాం మనం. మొదటి కారణం, దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా వచ్చి మరణించడానికి కారణాలు, అందులో మొదటి కారణమే చూసాం. ఇంకెన్నో కారణాలు ఉన్నాయి. తండ్రి యొక్క ఉగ్రత మన మీదికి రాకుండా యేసయ్య అడ్డుపడ్డాడు. నీ మీదికి ఎవరైనా వస్తే నీ వాళ్ళు అడ్డుపడతారా? నీ మీదికి మరణ శిక్ష వస్తే అడ్డుపడతారా ఎవరైనా? నీకోసం ఎవరు అడ్డుపడరు, కానీ యేసయ్య అడ్డుపడుతున్నాడు, నరకమును తప్పించాడు. ప్రార్థన చేద్దాం. మీలో ఎవరైనా ఒకరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను.